ప్రకారం కష్టపడి మన రాష్ట్రాన్ని ఎట్లన్నా ముందంజలో తెచ్చుకోవాలా చేసుకోవాలని రాత్రి పగులు కష్టపడుతున్నారు. యూనిట్స్ వస్తూ ఉంది, కొన్ని లక్షల పెట్టుబడులు మన ఆంధ్రాకి వస్తూ ఉంది. ఇట్లా పెట్టుబడులు వచ్చే టైంలో నిద్ర రాదు వాళ్ళకి. పెట్టుబడులు నిలవాలా, చంద్రబాబు నాయుడుకి పేరు రాకూడదు. దానికి ఏం చేయాలా? ఇంటర్నల్లో గలాటాలు సృష్టించాలంటే ఎట్లా సృష్టిస్తారు? తెలుగుదేశం వాళ్ళంతా మామూలుగా పోతే రియాక్ట్ కారు, గమ్మునైపోతారు. ఎట్లా రియాక్ట్ అవుతారంటే చంద్రబాబు నాయుడిని, ఆయన భార్యనో తల్లినో తిడితే అప్పుడు లోకేష్ బాబు అయితే ఏమి, చంద్రబాబు నాయుడు అయితే ఏమి, తెలుగుదేశం కార్యకర్తలంతా దాని గురించి గట్టిగా మాట్లాడతారు. అదొక ప్లాన్. మొన్న వాళ్ళ గురించి ఆ దేవదేవ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో నెయ్యి కాదు, ఇది వేరే కొవ్వు కలిసింది, వేరే కెమికల్స్ కలిసింది అనేసి సిట్ నివేదికిస్తే దానిపైన వీళ్ళందరూ ఎక్కువ అందరూ ప్రతి ఒక్కరూ దాన్ని డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేసే దానికోసం చంద్రబాబు నాయుడు గారు అమ్మగారిని తిడతాడా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమ్మగారిని తిట్టింది వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయినట్టే కదా. వాళ్ళ ప్లాన్ అయితే ఇప్పుడు సక్సెస్ అయినట్టే కదా. నెయ్యిని మర్చిపోయినాం. జనాలంతా నెయ్యిని గురించి ఆలోచించడం లేదు, ప్రసాదం గురించి ఆలోచించడం లేదు. ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నారు? మా నాయకుడిని తల్లిని తిట్టినాడే అనే ఆ బాధని ఆలోచిస్తూ ఉంటారు. ఇది వాళ్ళకి కావాల్సింది. వాళ్ళు ఈ విధంగా చేసి, ఈ విధమైన డైవర్షన్ పాలిటిక్స్ చేసి, అరాచకాలు సృష్టించి మన రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదు, మన రాష్ట్రంలో ఇటువంటి పాలిటిక్స్ జరగాల, చంద్రబాబు నాయుడికి క్రెడిట్ రాకూడదు, తెలుగుదేశంకి కూటమి ప్రభుత్వానికి క్రెడిట్ రాకూడదు అనేసి నీచమైన బుద్ధితో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మా నాయకుడు ఏమైనా చేస్తున్నాడంటే మమ్మల్ని అందరినీ కానీ ఎవరికైనా కానీ మంచి ప్రభుత్వంగానే ఉందాము అనేసి ప్రతిసారి చెప్తూ వస్తున్నాడు. మనకు కార్యకర్తలకు పోతే మీ ఏమన్నా అంటే మంచి ప్రభుత్వం మంచిగానే ఉండాలనే ఒక స్లోగన్తోనే మేము పోతా ఉన్నాం. ఇది మంచి ప్రభుత్వమే, మంచిగానే ఉంది. కానీ ఇటువంటి రాజకీయాలు ఇటువంటి చేస్తూ ఉంటే వాళ్ళు దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్ అవుతే ఏమి, అన్ని డిపార్ట్మెంట్లు అవుతే ఏమి, ప్రతి ఒక్కడు దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలా. ఇది కేవలం వాడు తిట్టినాడు అనేసి సెక్షన్స్ కాదు ఇక్కడ కావాల్సింది. ఇక్కడ మన రాష్ట్రంలో అరాచకాలు సృష్టించేదానికి మార్గాన్ని చెప్పినాడు. మన రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా వీళ్ళు వచ్చేసి తీవ్రవాదులకైనా చాలా డేంజరస్ ఫెలోస్ వీళ్ళు. వాళ్ళ నాయకుడు అట్లే ఉండాలి, నాయకుడు టీము అట్లే ఉండాలి. యూస్లెస్ నాయకుడు. ఎంత 11 సీట్లు వస్తే కూడా ఇంకా సిగ్గు రాకుండా ఉంటే, ఇంకా నేను ఏదో పొడిచేపోతాను అనేసి అంటున్నాడు. ఏం పొడొస్తాడో ఏం చేస్తాడో ఇట్లా సిగ్గు మాలిన పార్టీతో ఆ పార్టీ గురించి మనం మాట్లాడుకోవాలంటే నిజంగానే నాకైతే పర్సనల్గా చెప్తాను, సిగ్గుగా ఉంది. ఇట్లా రాజకీయాలు వీళ్ళు చేసేది, వీళ్ళకి ఎందుకు ప్రజలు ఇచ్చినారు అనేది కూడా 11 సీట్లు కూడా ఇంకా నెక్స్ట్ టైం రాదు. ఒక పక్క వాళ్ళ సొంత చెల్లెలు కారు ఉంచుతూ ఉంది, వాళ్ళ తల్లి కారు ఉంచుతూ ఉంది. వాళ్ళంటే వాళ్ళు దేనికి అంటారు, ఆ చెల్లి కారు అని చెప్తాను, నీకు పదవి కోసం నువ్వు ఇట్లా పనులంతా చేస్తూ ఉండేది అనేసి. ఇంక ఎవరు ఏం చెప్పాలా? వీళ్ళని దేంతో కొట్టాలా? వాళ్ళ ఇండ్లల్లో పోయిందో వాళ్ళ అద్దం ముందర నిలబడుకుని చెప్పులతో కొట్టుకుంటే బాగుంటుంది అనేసి మనకు తెలియజేసుకుంటున్నాను. ಇಲ್ಲ ಅನುಮಾನ